అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన న్యూస్ చూస్తే ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ హైదరాబాద్‌లో కలవబోతున్న 2 రాష్ట్రాల సీఎంలు వచ్చే నెల 21, 22 ప్రపంచ కమ్మ మహాసభలు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు, వెంకయ్య నాయుడు వెల్లడించిన జెట్టి కుసుమకుమార్. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి. తెలుగు రాజకీయాల్లో త్వరలో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. హైదరాబాద్ వేదికగా జూలై 21, 22 తేదీల్లో జరగబోయే తొలి ప్రపంచ కమ్మ మహాసభకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు అతిథులుగా హాజరు కాబోతున్నట్టు మహాసభ వ్యవస్థాపకుడు, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. దేశ జనాభాలో 1.5%, ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల మంది కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారని, వీరిని ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్టు కుసుమకుమార్ చెప్పారు. ఎదురుపడని రేవంత్, చంద్రబాబు. మరి ఇంతవరకు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ముఖాముఖి కలుసుకున్నటువంటి సందర్భాలు లేవు. రేపు వచ్చే నెల జూలై 21, 22 తేదీలో ఈ ముఖ్యమైనటువంటి ఘట్టం మనం చూడబోతున్నాం. మరి సానుకూల వాతావరణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2014లో తొలుత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉన్న కొద్ది రోజులకే నాటి తెలంగాణ సీఎం కేసీఆర్కు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య వ్యవహారం అంతా ఉప్పు నిప్పులా మారింది. ఈ క్రమంలో 2019లో తెలంగాణలో మరోసారి కేసీఆర్ అధికారంలోకి రాగా ఏపీలో జగన్ సీఎం అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగింది. ముఖ్యమంత్రి హోదాలో ఇరువురు పరస్పరం భేటీ అయ్యారు. అయితే ఇటీవల ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ ఇద్దరు ఓడిపోవడంతో దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఈ ఇరువురు సానుకూల వాతావరణంలో పరిష్కరించుకుంటారనే చర్చ అయితే జరుగుతుంది. ఇది చంద్రబాబు, రేవంత్ రెడ్డి యొక్క కలిసేటువంటి రోజు. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా భావిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంత సానుకూల వాతావరణంలో కలవడం శుభ పరిణామం. 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని తెలుగు ప్రజలకు మంచి డెవలప్మెంట్ ఇద్దరు చూపిస్తారని చెప్పి ఆశిద్దాం. అలాగే ఉద్యోగులకు, అంగన్వాడీ టీచర్లకు, తదితరులందరికీ కూడా ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వంలాగా ఉంటూ మంచి పీఆర్సీలు, ఐఆర్లు, డిఏలు తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి, మంచి ప్రభుత్వ పథకాలు అందిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.